క్యాడర్ మొత్తాన్ని యాక్టివేట్ చేయాలని జగన్ ప్లాన్. ఎందుకంటే క్యాడర్ ఓ రకంగా కకావికలం అయిపోయారు. ఏమైపోతే ఏమైపోతుందో, ఇప్పుడు కార్యకర్తలందరినీ పిలిచేసి కమిటీలు వేసేసి ఇష్యూ చేస్తే ఏమైపోతుందో అన్న భయం, వాళ్ళని కాపాడగలమా అన్నది నాయకుల భయం, వేటాడుతున్న ప్రభుత్వం, అధికార పక్షం, దొంగ కేసులు, ఆ కేసుల్లోకి వెళ్తే మళ్ళీ వాళ్ళని కాపాడుకురావాలి, లాయర్లను పెట్టాలా, వ్యక్తులు. ఒక రకంగా చెప్పాలంటే నిరంతరం అనుక్షణం టెన్షన్ క్రియేట్ అవుతున్నటువంటి సందర్భంలో ఏదైతే కోటి సంతకాలు, అది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంటే బలమైనటువంటి మీడియా నెట్వర్క్ తో బమ్మిని చేయగలిగి మన నోటితోనే మనం చెడ్డోళమని మన చేతని ఒప్పించి చెప్పించి మెప్పించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నెట్వర్క్ తో కథ నడిపేటటువంటి వ్యవస్థ కాస్త దాన్ని తట్టుకు నిలబడటం అసలు అవుతుందా అనుకునేటటువంటి దశలో కోటి సంతకాల విషయంలో సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అందరినీ అదిలించారు, బెదిరించారు. ఇష్టమైతే చేస్తే ఉంటారు పార్టీలో, లేదు లేకపోతే పొమ్మంటాం అన్నటువంటి కోణం. లైక్ ఒకప్పుడు చంద్రబాబు గారు పార్టీ మీద పట్టు కోసం చేసిన ఎత్తుని ఇప్పుడు తన పార్టీలో తను చేసుకొచ్చారు. అదిగా సక్సెస్ అయింది. కోటి సంతకాలకి పైనే సేకరించడం ద్వారా గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ లోకి వెళ్ళటం ద్వారా ఇటు నాయకులకు కూడా గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ తెలుసు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ మేరకు ఉంది అన్నట్టు. ఇప్పటికే పేదలలో ప్రభుత్వ వ్యతిరేకత ఆరంభమైంది, అయితే అది పతాకానికి చేరలేదు. అదే సందర్భంలో మధ్య తరగతిలో ఆరంభమైంది, కానీ కొత్త ప్రభుత్వాన్ని రప్పించుకోవాలన్నంత లేదు. అదే సందర్భంలో మార్పుకు సంబంధించిన చర్చ ఆరంభానికి ఇది శ్రీకారం చుట్టినట్టే. దాన్ని జగన్మోహన్ రెడ్డి సద్వినియోగం చేసుకుంటారు.